హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పచ్చలి పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అండి. సడన్లీ మా సింక్లో ఉన్న ట్యాప్ అనేది పని చేయడం లేదు. అమ్మ బాబోయ్, ఎలా వంట చేయాలి అనుకున్నా. ఇదిగోండి, ఇక్కడ మా వారు దాన్ని రిపేర్ చేస్తున్నారు. ఈరోజు ఎలా డిన్నర్ చేయాలి అని ఒకటే పరేషాన్ ఉంది నాకు. కానీ ప్లంబర్ని ఫోన్ చేస్తే తను ఈరోజు రానండి, నేను రేపు వస్తా అని చెప్పాడు. కానీ సింకులో ట్యాప్ పని చేయకపోతే మొత్తం నాకు అసలు వంట కూడా చేయాలనిపించేది. ఇదిగోండి, ట్యాప్ రెడీ అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాం. ఇంకా ఇదిగోండి, బచ్చలి కూర ప్రిపేర్ చేద్దామని ముందుగానే అంతా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టేసుకున్నాను. పప్పు కూడా ఒక 15 minutes నేను నానబెట్టి పెట్టాను. 15 minutes నానితే మనకు కొంచెం తొందర కుక్ అవుతుందండి. కానీ నేను కందిపప్పు తీసుకున్నాను. కడిగిన దాన్ని ఒక కుక్కర్లో తీసుకున్నాక దానిలో మనం జీలకర్ర, చిటికెడంత పసుపు వేయాలండి. దీనిలో ఉన్నటువంటి మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కానివ్వండి, ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. ఇవన్నీ మొత్తం నేను ఈ కుక్కర్లో డైరెక్ట్గా వేసేస్తానండి. ఇవన్నీ వేసేసుకొని బాయిల్డ్ చేసుకొని మనం పోపేసుకుంటామండి. అస్సలు ఎక్సలెంట్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇందులోనే నేను రుచికి అంటే మరి ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చండి. నేను ఒక స్పూన్ కారం అయితే వేసాను. తర్వాత ఇలా మొత్తం కడిగినటువంటి పప్పునంతా ఈ కుక్కర్లో వేసేస్తున్నానండి. మొత్తం ఇదంతా వేసిన తర్వాత మనకి వాటర్ అనేది చూసుకొని పోసుకోవాలండి. కొద్దిగా సరిపోతే, ఎక్కువ అవసరం లేదు. ప్రెషర్కి ఒక 3 విజిల్స్ వచ్చాయనుకోండి, ఆ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా మెత్తగా కుక్ అయిపోతుంది. అప్పుడు ఒక మంచి స్మెల్ వచ్చేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఒక జస్ట్ ఒక 3 విజిల్స్ సరిపోతాయండి, అంతే. బాగా కుక్ అయిపోతుంది. అయితే బచ్చలి అనేది మనం అంటే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇలా ఏ పప్పుతో చేసినా కూడా చాలా కమ్మగా ఉంటుంది. బచ్చలి చాలా మనకి చాలా అవసరం అండి. అప్పుడప్పుడు ఆకుకూరలు అనేది వీక్లీ వన్స్ మేము తప్పకుండా తింటాము. మనకి కీళ్ళ నొప్పులు, ఎముకల బలానికి పనిచేస్తాయని అందరూ చెప్పంగా నేను విన్నానండి. అందుకే నేను కంపల్సరీ బచ్చలి కూడా మధ్య మధ్యలో కంపల్సరీ వండుతానండి. ఇదిగోండి, ఇలా మెత్తగా కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయింది. మంచి కమ్మటి వాసన వస్తుందండి నాకైతే. ఇప్పుడు ఇలా కుక్ అయిన పప్పునంతా నేను మంచిగా ఇట్లా మెత్తగా అనేసుకున్నానండి. మొత్తం చక్కగా మెత్తగా అనేసుకొని ఒకసారి స్పూన్ తోటి కానీ, లేదంటే మీకు ఇంట్లో మన పప్పు దువ్వలు ఉంటాయి కదండి, పప్పు దువ్వలతోటైనా కూడా మనం మంచిగా చేసేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా అయిపోతుంది. అయితే కొందరు చింతపండు రసం కూడా తీసుకుంటారండి. అది కూడా వేసుకొని చేసుకుంటే చాలా ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పటికీ చింతపండు సూప్ అనేది స్కిప్ చేస్తున్నాను. తర్వాత మనం చిన్న ప్యాన్ తీసుకొని ఇంకా పోపుకి రెడీ చేసుకోవాలండి. ఆయిల్ పోసేసుకొని ఇంకా పోపులో అందరికీ తెలిసిన విషయమే కదండి, మన జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఇవన్నీ మంచిగా వేసి చిటపటలాడించేసి అంతసేపు వేగిస్తే సరిపోతుంది. అది పోపు వాసన కూడా అసలు ఎంత కమ్మటి వాసన అండి. ఎంతైనా మన వంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక్కసారి మన డిషెస్ కానీ మన వంటలు వేరే ప్రాంతాల్లోకి వెళ్తే అసలు చాలా అరే మన వంటలు ఎక్కడ దొరుకుతలేవు అని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కదండి. అందుకే నేను ఇంట్లో ఇలా చాలా టేస్టీగా వంటలు చేస్తూ ఉంటాను. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి మన బచ్చలి కూర పప్పు. అంతే, పోపు దానిలో పోసేసుకొని చపాతీ కానీ, పూరి కానీ, ఇంకా మన పుల్కాలు, ఇలా రైస్లో వేడి అన్నంలో ఇలా నెయ్యి పోసుకొని తింటే ఉంటుందండి. ఇంకా సూపర్ అంటే సూపర్. ఇంకో విషయం చెప్పాలండి,
చాలా సర్ప్రైజ్ అన్నట్టు. ఏంటంటే మాకు ఆఫీస్లో ఇవాళ ఒక కొరియర్ వచ్చిందండి. ఎవరిదా అని చూస్తే మన ఫిల్మ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ వాళ్ళ డాటర్ ఉంది కదండి, జనని సూర్యతేజ వాళ్ళ వెడ్డింగ్ కార్డు వచ్చిందన్నమాట. చూడగానే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాం ఆఫీస్లో అందరం. ఇదిగోండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బాబు రూమ్ అంతా నీట్గా చేసి పెట్టేశాను. ఇది మా అబ్బాయి రూమ్ అండి. మీకు చిన్న మా బాబు రూమ్ టూర్ అనుకోండి, బెడ్రూమ్ టూర్ చిన్నగా షేర్ చేస్తున్నాను చూడండి. కబోర్డ్స్ అయితే మేము బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చేపించాము ఈ రూమ్లో, ఎందుకంటే మా బాబుకి అది చాలా బాగా నచ్చింది కాంబినేషన్. చిన్న బెడ్రూమే కానీ చాలా నీట్గా చాలా గమ్మత్తు ఉంటుందండి మా రూము. పెద్దగా అంతా మరీ హైఫై ఏం కాదు, సింపుల్గా నీట్గా ఏదో మాకు అనుకున్న డ్రీమ్ తోటి చిన్నగా ఇలా ఏర్పాటు చేసుకున్నామండి. ఇదండి వాడు చదువుకోవడానికి చైర్ ఉంటుంది, తర్వాత మొత్తం చుట్టూ పోస్టర్లు ఇవే ఉంటాయండి. మెడిసిన్ చేస్తున్నాడు కదండి, మన రూమ్ మొత్తం పోస్టర్లతోటే నిండిపోతుంది అన్నమాట. బాబు రూమ్లో లేడు కాబట్టి ఈ చిన్న బెడ్రూమ్ టూర్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇదండి, బాయ్.